తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రాజేసే ప్రయత్నం జరుగుతున్నటువంటి వేళ ఇందులో తిలాపాపం తలాపిడికిడని మీడియా ఇటు రాజకీయ నాయకులు అందరూ కలిసి మళ్ళీ ప్రజల మధ్యన చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్న వేళ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనికి సంబంధించినట్టు ఒక కథనం చూద్దాం. ఆంధ్రజ్యోతి పేరులో ఇంకా తెలంగాణ ఎందుకుంది, తెలంగాణ జ్యోతిగా మారని ఆ పత్రికను ఎందుకు చదవాలి? ఇది బీఆర్ఎస్ నేత మాట. పేరులో తెలంగాణ పదం లేకపోతే ఈ నేల మూలాలు కోల్పోవడమే ప్రామాణికమైతే ముందుగా తెలంగాణ జాతికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బీఆర్ఎస్దే. తన పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి భారతాన్ని ఎందుకు పెట్టుకున్నారో, తెలంగాణలో ఒక్కసారిగా నేరేటివ్ మారడానికి కారణమైన మహా న్యూస్ ఛానల్ తప్పట్టాలి. పొరపాటున తమ్నెయిల్స్ పెట్టాము అని ఆ యాజమాన్యం అంటుంది. ఒకసారి పెడితే పొరపాటు, రెండోసారి జరిగితే తప్పు, మూడోసారి జరిగితే అది అలవాటు. ఆ ఛానల్లో ఇలాంటి అలవాట్లను గమనించాను చాలాసార్లు. జర్నలిస్టుకి చాలా బాగా తెలుసు వార్తలో ఒక తప్పు జరిగితే ఉద్యోగం పోతుందని. కానీ నిర్లజ్జగా ఇష్టారీతిలో వ్యక్తిత్వాన్నం చేస్తూ డిజిటల్ మీడియా ప్రొడ్యూసర్ న్యూస్ కంటెంట్ని జనాలపై వదులుతూ ఉంటే, మన్ను తిన్న పాముల యాజమాన్యం ఉంటే తప్పెవరదు. విపరీతమైన మానసిక ధోరణితో పెట్టిన ఆ రాతలు మళ్ళీ వస్తుంటే యాజమాన్యం గమనించలేదు అంటే ఆ ఛానల్ మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయినట్టు కదా. ఎవరో వచ్చి ఛానల్పై దాడి చేస్తే తప్ప పొరపాట్లు తెలుసుకోమంటే ఇంకా దాడులే ప్రామాణికం కావాలా? తెలంగాణకు సంబంధించినటువంటి వడిబియ్యం సంప్రదాయం పైన ఆ ఛానల్ అధినేత లైవ్లో తిండికి గతి లేక అనే రీతిలో అన్నారు అని బీఆర్ఎస్ నేత ఒకరు అంటున్న వీడియో చూసా. నాకు తెలిసి చాలా రోజుల కిందట ఆ మాట తాను అన్నారు అనుకుంటా. కానీ మళ్ళీ ఈ మధ్య అదే మాట అంటే నా అభిప్రాయం ఇదే. పెళ్ళైన ప్రతి 5 ఏళ్లకి కొందరు 3 సంవత్సరాలకి కూడా వడిబియ్యం పెడతారు. తన ప్రాణం ఉన్నంత వరకు పుట్టింటితో అనుబంధం పోకుండా చూసే అత్యంత అద్భుతమైన సంప్రదాయం మా దగ్గర ఎందుకు లేదని బాధ సిగ్గుపడాల్సింది తానే. తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరున్న కాలంలోనే కేసీఆర్ అన్నారు, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని. ఆ పెద్ద ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రజా సమస్యల ఎజెండా అయ్యేలా చూద్దాం. ఆంధ్ర తెలంగాణ అంటూ మరాఠీ కన్నడిగలు తమిళం కన్నడిగలులా విద్వేషాలు నింపుకోకుండా పెరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. 2 రాష్ట్రాల మీడియా అకాడమీలు ఛానల్ బాధ్యులతో ఉమ్మడి సమావేశం పెడితే బెటర్ అనుకుంటా. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం మొదటి నుంచి ఒక లైన్ తీసుకుని వార్తలు ప్రచురిస్తూ వస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పత్రిక ఎడిటర్ పూర్తి తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటే అందుకు భిన్నమైన వార్తలు మొదటి పేజీలో వార్తలు రాసిన ధోరణి ఆ పత్రికది. యాజమాన్యం లైన్ తన లైన్ కాదు అంటూ స్వతంత్రంగా వ్యవహరించిన ఎడిటర్ గొప్పవారు. అటువంటి స్వేచ్ఛ ఉన్న ఆ పత్రికలో కేసీఆర్ని మెచ్చుకుంటూ వార్తలు రావాలంటే హిందూ పత్రికలో మోడీని మెచ్చుకుంటూ నమస్తే తెలంగాణలో చంద్రబాబును పొగుడుతూ వార్తలు రావాలేమో. అసలు ఏ పత్రిక ఏ ఆశలు లేక అన్ని వార్తలను చదువుకుని తార్కిక దృష్టితో చూస్తూ వెళ్ళడమే ఇప్పుడు ఉత్తమం.